రేపు కార్తీక ఏకాదశి కాబట్టి ముందుగానే నేను ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు పూజ ఉంటుంది కాబట్టి రెండిటి వల్ల నేను ఇబ్బంది పడకూడదు, నాకు టైం కూడా వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ముందుగానే క్లీన్ చేసుకుంటున్నాను. కార్తీక ఏకాదశి అంటే ఏంటో కొంతమందికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలీదు. తెలుసుకొని నేను చెప్తున్నాను. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రపోతారంట. ఆయన కార్తీక ఏకాదశి రోజు మేలుకుంటారంట. కాబట్టి మనం ఈ రోజున చాలా విశిష్టతగా జరుపుకుంటాం. ఈ రోజున తులసి కోట ఉండే వాళ్ళు ఎవరైనా సరే శుభ్రంగా తులసి కోటను శుభ్రం చేసుకొని మంచిగా అలంకరణ చేసుకొని ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. నా దగ్గర అయితే తులసి అమ్మవారు లేరు కాబట్టి నేను శివయ్యకి పూజ చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఉపవాసం జాగారం చేస్తే కూడా చాలా మంచిదంట. జాగారం అంటే ఫోన్లు పట్టుకొని కూర్చోవడం కాదు, చక్కగా విష్ణు శతనామావళి ఉంటుంది కదా, అదంతా చదివితే చాలా మంచిది. నాకు అన్నీ తెలియవు, నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ వీడియోలో నేను ఏదైనా తప్పు చేస్తే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. అంతే.